అయితే ఇప్పుడు ఏం చేస్తావే? ఇంకొన్నాళ్ళు ఆయనకి దూరంగా బయటే ఉండి ఆ మనోహరిపై యుద్ధం చేస్తాను. నేను కూలిపోయిన ఈ 5 ఏళ్ల కాలాన్ని, నా బాధలని కష్టాలని అన్నీ లెక్కలేసి ఆ మనోహరికి అంతకు మించిన నరకం చూపిస్తాను. అది ఇన్నాళ్లుగా చేసిన పాపాలకు లెక్క కట్టి శిక్ష వేస్తాను. ఆయన ముందు దాన్ని దోషిలా నిలబెడతాను. శబాషే, శబాష్! నీలో మళ్ళీ పాత బాగిని చూస్తున్నా. నువ్వు గింత ధైర్యంగా ఉండాలే. గా మనోహరికి వారు 1 సైడ్ అయిపోతుంది. నువ్వన్నట్టు వారు 1 సైడ్ అవ్వదే. ఆ మనోహరికి డిఫెన్స్ ఆడే ఛాన్స్ అస్సలు ఇవ్వను. సూపర్ బాగి. అయితే బాగి ఈస్ బ్యాక్ అన్నమాట. ఎస్, ఐఎమ్ బ్యాక్. మిస్సమ్మ ఈస్ బ్యాక్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు చంబా. ఆ పిల్ల అరుంధతికి సాయం చేసిన వ్యక్తి ఎవరో నాకు తెలియాలి. నీ సొమ్మేం పోయింది మనోహరి? నీ పాటికి నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అంటావు. నేను మంత్రం వేసి చాలా రోజులైంది. ఇప్పుడు మళ్ళీ నేను పంచాగ్నుల మధ్య కూర్చుంటే తప్ప పట్టు సాధించలేను. నీకు అగ్ని మధ్యలో కూర్చున్నట్టుంది, నాకు ఆల్రెడీ అగ్నిలో తగులబడుతున్నట్టుంది. త్వరగా పంచోడు చంబా. సరే, నేనీ వృత్తం మధ్యలో కూర్చుంటాను, నువ్వు నిప్పు వెలిగించు. సరే. ప్రచ్ఛన్న శక్తి ప్రత్యక్షయామి. ప్రచ్ఛన్న శక్తి ప్రత్యక్షయామి. అగ్ని, అగ్ని, అగ్ని!
ఏమైంది చంబా? ఆ శక్తి ఎవరో తెలిసిందా? అమ్ము అమ్మునా? ఆనంద్, ఆకాష్, అంజు. పిల్ల రుంధతికి సాయం చేస్తున్న వ్యక్తి ఎవరంటే పిల్లల పేరు చెప్తున్నావేం చంబా? ఆ నలుగురు పిల్లల్లో ఒకరికి ఏవో శక్తులున్నాయి. ఏం నువ్వు చెప్పేది? ఆ పిల్లలకి శక్తులు ఎలా వస్తాయి? వాళ్ళు ఈ మధ్య గుళ్ళకెళ్ళి పూజలు చేసి తాయిత్తులు కట్టించుకుంటున్నారు కదా, వాళ్ళల్లో ఒకరిని దైవశక్తి ఆవహించింది. ఏదో దెయ్యం పట్టినట్టు దేవతలు పట్టడం ఏంటి? ఆ నలుగురిలో ఎవరికి దేవుడు ఆవహించాడు? తెలీదు, నాకు నలుగురు కనిపించారు. ఇప్పుడు తెలుసుకోవడం ఎలా? అయినా చచ్చిన అరుంధతే పిల్ల అరుంధతిగా పుట్టింది. దానికి శక్తులున్నాయని చెప్పావు, మళ్ళీ ఈ నలుగురు పిల్లల్లో ఒకరికి శక్తులు రావడం ఏంటి? మానవ శక్తికి దైవశక్తి కూడా తోడైందని చెప్పాను కదా. ఆ పిల్ల అరుంధతికి తోడుగా నలుగురు పిల్లల్లో ఒకరిని ఆవహించిన ఆ దైవశక్తి సహాయపడుతుంది. ఇది మంత్రదండం. ఆ నలుగురిలో ఎవరిలో దైవశక్తి ఉందో వాళ్ళని తాకినప్పుడు ఈ మంత్రదండంలో ఉన్న నాగబంధాలు మెరుస్తాయి. ఈ మంత్రదండంతో వాళ్ళల్లో ఎవరనేది కనిపెడదాం. మళ్ళీ ఇదంతా ఎందుకు? ఇంకాసేపు మంత్రం చదివి ఆ నలుగురిలో ఎవరనేది ఇప్పుడే తెలుసుకోవచ్చు కదా. బాగి దూరమైన వెంటనే అమరేంద్రతో తాళి కట్టించుకోకుండా నువ్వు మాత్రం ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? దానికి అవకాశం, సమయం రావాలి కదా. కదా, దేనికైనా ఒక సమయం, పద్ధతి ఉంటాయి. తొందరపడితే ఏది అవ్వదు. సరే, ఈ క్షణం నుంచి నీ పనుల్లో నువ్వుండు, నా పనిలో నేనుంటాను. సరే, పద వెళ్దాం.